దేవాలయం పిఠాపురం, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మన పిఠాపురంలో ఏం చేసినటువంటి శ్రీభూ సమేత కుంతిమాస్వామి వారి యొక్క దేవాలయం సుమారుగా 10వ శతాబ్దం నుంచి ఇక్కడ ఉన్నట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. ఇంద్రుడు ప్రతిష్ఠించిన ఇంద్రుడు కృతయుగంలో వృతాసురుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేసినప్పుడు బ్రహ్మహత్యా దోష నివారణ కోసం అని చెప్పేసి నారద మహర్షి యొక్క ఆదేశానుసారం పంచాత్మ స్వరూపుడైన విష్ణుమూర్తిని పంచమాధవులుగా ఏకకాలంలో దేశంలో కాశీలో బిందుమాధస్వామి, ప్రయాగ వేణుమాధవస్వామి, ఇక్కడ మాధవస్వామి, కేరళలో సుందరమాధస్వామి, రామేశ్వరం సేతుమాధస్వామి 5గురిని కూడా ఇంద్రుడు ఏకకాలంలో స్థాపించాడు. ఈ 5 కూడా స్వయంభూ కిందే లెక్క. అయితే ఈయన కుంతిమాధవస్వామి అనడానికి కారణం ఏంటంటే ద్వాపరయుగంలో కుంతీదేవి పాండవులు ఈ దారి మార్గాన్ని వెళ్ళిపోతూ స్వామిని పూజించి ప్రార్థించినట్టుగా మనకి వ్యాస మహర్షి చెప్పాడు. వ్యాసుడు కాశీ విడిచిపెట్టి ద్రాక్షారామం ఇలా వెళ్ళిపోతూ మార్గ మధ్యలో ఈ స్వామిని చూసి నువ్వు కృతయుగంలో ఇంద్రుడి చేత ప్రతిష్ఠించబడి ద్వాపరయుగంలో కుంతీదేవి చేత పూజింపడ్డావా కుంతిమాధవ అన్నాడు. వ్యాసుడంతటి వాడు కుంతిమాధవ అన్నాడు కాబట్టి మనం కూడా కుంతిమాధవం అన్నాం. అయితే కృతయుగంలో ప్రతిష్ఠించాడు వ్యాసుడు, ఆయన మాట ఖాయమే. అయినప్పటికీ శిలాశాసనం రీత్యా చారిత్రాత్మకంగా మా స్వామి 3వ శతాబ్దం నుంచి ఉన్నట్టుగా ఆధారం ఉంది. 4వ శతాబ్దంలో పల్లవులు కూడా ఇక్కడ రాజ్యాన్ని వెళ్ళినట్టుగా ఉంది. 10వ శతాబ్దంలో చోళవంశరాజు అయినటువంటి జయాంబిక నావుడు ఇక్కడ రాజ్యాన్ని వెళ్ళినప్పుడు మా స్వామికి 9 గ్రామాలు రాహించినట్టుగా మనకు లోపల శిలాశాసనం ఉంది. ఆ తర్వాత మహమ్మదీయుల పరిపాలనలో స్వామి యొక్క దేవాలయం శిథిలావస్థకి వెళ్ళిపోతే తిరిగి 15, 16 శతాబ్దాల మధ్య పిఠాపురం మహారాజా వారు ఈ దేవాలయం పునర్నిర్మాణం చేశారు. స్వామిని పునఃప్రతిష్ఠ చేస్తూ అమ్మవారిని ఉద్దేశంతో గోదాదేవిని ప్రతిష్ఠించారు. రాజ్యలక్ష్మీదేవి, రామానుజాచార్యులు, ఆళ్వార్లు వీరు 1936లో ప్రతిష్ఠించారు. అయితే అప్పటి నుంచి కూడా మహారాజు వారి యొక్క టైంలో ఈ దేవాలయం చాలా విశేషమైనటువంటి ఆదరణతో ఉండేది. క్రమేపీ ఆదరణ తగ్గింది. తర్వాత మనకు మాధవస్వామి వారి యొక్క కోనేరు ఉంది ఇక్కడ దగ్గరలోనే. ఆ కోనేరు దగ్గర ఇప్పుడు కూడా క్షీరాబ్ది ఏకాదశికి స్వామికి తెప్పోత్సవం చేసేవారు. సుమారుగా ఒక 40 సంవత్సరాల పైనుంచి ఆ తెప్పోత్సవం జరగట్లేదు. మయంలో ఒకసారి మట్టికి జరిగింది గంగా గీత గారి టైంలో, తర్వాత మళ్ళీ జరగలేదు. అంచేత ఈ యొక్క చెరువుని పునరుద్ధరించి మళ్ళీ మాకు క్షీరాబ్ది ఏకాదశికి మా తెప్పోత్సవం జరిగేలా చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను.